మీకు డాక్టరేట్ ఇచ్చిన మెంబర్ నేనే. మురళీమోహన్ గారు నాకు ప్రాసమణి బిరుదు ఇచ్చాడు మా కావల్లో. ఆయన ద్వారానే నాకు ప్రాసమణి బిరుదు. సరే, నేను మణి, ఆమె రోజారమణి. మా నా బిడ్డని గురించి చెప్పుకోవటం నా పని. కానీ ఇంకా మా గురువు గారి దర్శకత్వంలో 3 చిత్రాల్లో నటించాను. అది నాకు చాలా అదృష్టం. 3 చిత్రాల్లో నటించాను, మామూలుగా కాదు. అద్భుతమైన క్యారెక్టర్. ఇటువంటి చిత్రాన్ని తమిళ నుంచి తీసుకొని, ఎందుకంటే అది అరవం, మాకు తెలియదు మేము అరవం, అది అరవం, మాకు తెలియదు మేము అరవం. అక్కడ మూలబడి ఉన్నటువంటి ఆ మాణికాన్ని ఇక్కడికి తెచ్చిన కొండేటి సురేష్ గారు, సాయి చరణ్ గారు, అద్భుతం మీ డేరు. ఇటువంటి గొప్ప చిత్రాలను తీసుకోండి కేరు. ప్రేక్షకులు ఇవ్వాలి తమ టైంలో షేరు. కొంచెం ఆదివారం శనివారాల్లో తీసుకోవాలి స్పేరు. ఎందుకంటే కథలు రావాలి ఇటువంటి సినిమాలకు. ప్రతి ఊరు సినిమాలో ఉంది ఆ జోరు. వెతికినా కనిపించదు బోరు, అది నీళ్ళు వచ్చే బోరు. ఇటువంటి సినిమాలు కావడం చాలా రేరు. ఇక కొండేటి గారు, గ్రహం వదిలిపెట్టి మీలో వచ్చింది హుషారు, ఇక తగ్గిపోతుంది మీలో బేజారు, మొత్తం చెప్పుకుంటుంది మిమ్మల్ని గురించి బజారు. అటువంటి చిత్రాన్ని తీసుకొని వచ్చి ఈ రోజున మాకు అందచేసిన మా బిడ్డకి బికాస్ ఆఫ్ ది టైము, పాటించకపోతే క్రైము, మళ్ళీ నన్ను చేస్తారు బ్లేము. 18వ తేదీ ఆడుతాం గేము. సురేష్ తెచ్చుకున్నాడు మంచి నేము. డబ్బింగే నీ స్కీము, మేమంతా ముందు మీ టీము, నువ్వు రగిలే ఫ్లేము, నీకు వస్తుంది విజయాల ప్రేము. ఇది సార్ అని అందరినీ మరొక్కసారి ఇంత ఓపిక చేసుకోండి. ఎందుకంటే ఈ వయసులో కూడా గౌరవనీయులు మురళీమోహన్ గారు, మా గురువు గారు, నా బిడ్డ, వీళ్ళందరూ రావటం అనేది మాకు వయసులో. నేను ఐఎమ్ యంగ్ 71. లేకపోతే కావలికి నిన్న ఉదయం పోయి మళ్ళీ కావలి నుంచి వచ్చాను అంటే నాకు 71 రివర్స్. బిఫోర్ సెల్ ఫోన్ వాళ్ళందరూ అదృష్టవంతులు సార్. బిఫోర్ సెల్ ఫోన్ వాళ్ళందరూ అదృష్టవంతులు. ఎందుకంటే అది లైఫ్. ఎందుకంటే మమ్మల్ని జాగ్రత్తగా నడిపించేది వైఫ్. సరేలే, అదొక టైపు. లేకపోతే మాకే ఉంటుంది ఊపు. వాళ్ళు ఉన్నారనే మేము ఇంత హోపు, లేకపోతే మా జీవితాలు ఎప్పుడో ఫ్లాపు. ఏం బాబు తీసావు స్నాప్ అని తెలియచేస్తూ మరొక్కసారి మనోవాంఛాఫల సిద్ధిరస్తు. జయీ భవ, దిగ్విజయీ భవ.